వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న మహిళపై మున్సిపల్ అధికారి దౌర్జన్యం. కాళోజీ జయంతి వేడుకలు శాసనసభలో ఘనంగా. సిరిసిల్ల జేఎన్టీయూ ముందు విద్యార్థుల ధర్నా. కర్నూలు కేరీస్ పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. వెంకటాపురం చెర్ల రహదారిపై ఇసుక లారీల అడ్డంకులు. ఇంకా వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా నిరుద్యోగ యువతకు విజ్ఞప్తి చేశారు. వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ జిల్లా యువత తమ ప్రతిభను, అర్హతలను అనుగుణంగా అవకాశాలను పొందేందుకు కర్నూలు కెరీర్ పోర్టల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల ప్రతి నిరుద్యోగి ఈ ప్లాట్ఫారంను సద్వినియోగం చేసుకోవాలి అని కలెక్టర్ సూచించారు. పోర్టల్లో నమోదు చేసుకుని అందులో లభించే సమాచారం, ఉద్యోగ అవకాశాలు, శిక్షణ కార్యక్రమాలను వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నేను జిల్లా కలెక్టర్ మాట్లాడుతున్నాను. కర్నూలు జిల్లా నిరుద్యోగులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు ఒక పోర్టల్ని మీ అందరి కోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ పోర్టల్ పేరు mykarnool.ep.gov.in పోర్టల్లో కర్నూలు కెరీర్స్ అనేటువంటి ఒక పోర్టల్ని మీకు అందుబాటులో తెచ్చాం. సో దీంట్లో ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, మన ఉద్యోగాల కోసం ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ప్రతి సైట్కి వెళ్ళి సెర్చ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ అన్నింటిలో కూడా నోటిఫికేషన్ సెర్చ్ చేయడం ఇట్ ఈజ్ చాలా ఇబ్బంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నోటిఫికేషన్స్ అన్నీ ఎక్కడ ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా, అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్లో కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించి ఏ నోటిఫికేషన్ వచ్చినా అవన్నీ కూడా ఈ పోర్టల్లోకి మేము అందుబాటులోకి తెస్తున్నాం. సో దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. సో ఆ నోటిఫికేషన్లో మీరు ఒకసారి ఈ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే, ఏవైతే నోటిఫికేషన్ ఇంట్రెస్టెడ్ ఏరియా మీరు స్పెసిఫై చేస్తే ఆ నోటిఫికేషన్స్ అయిన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది, మీకు ఆటోమేటిక్గా మీ మెయిల్ ఐడికి అప్డేట్ వచ్చేస్తుంది. సో దీన్ని మీకు చాలా ఉపయోగకరం ఇది. సో అందరూ కూడా దీన్ని రిజిస్టర్ చేసుకోండి. మీకు అందరికీ కూడా ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి, ప్రైవేట్లో కానీ అలాగే గవర్నమెంట్లో కానీ. సో ఇదే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఇచ్చగలిగేటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే పెద్ద పెద్ద హోటల్స్ కావచ్చు, లైక్ సూపర్ బజార్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో మీకు సంబంధించి ఏ జాబ్ అయినా, ఫిట్టర్స్ కావచ్చు, లేబర్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఇటువంటి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఈ పోర్టల్లో మీరు రిక్వైర్మెంట్ పెడితే సో ఆటోమేటిక్గా ఈ ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్న వాళ్ళకి వెళ్తుంది కాబట్టి వాళ్ళు మీకు టచ్లోకి వస్తారు. సో డెఫినెట్గా ఇదేంటంటే ఒక చిన్న ఆలోచన ఏంటంటే, ఎంప్లాయ్మెంట్ నీడ్ ఉన్న వాళ్ళు ఉంటారు, అలాగే జాబ్స్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళిద్దరిని కనెక్ట్ చేసేటట్టుగా ఈ పోర్టల్ రూపొందించాం. సో దీన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. సో ఇది డెఫినెట్గా మీ కెరీర్లో ఒక మంచి ఉపయోగకరంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నారాయణపేట జిల్లా మక్తల్లో సోమవారం రాత్రి తమ నివాసంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా, యువజన, పశు సంవర్ధక, మత్స్యశాఖల మంత్రి వాకిట శ్రీహరిని శ్రీచక్ర మీడియా సంస్థ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీచక్ర మీడియా ఎండీ డాక్టర్ కె హరినాథ్ రెడ్డి, సీఈఓ కె వీణారెడ్డి, తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఏపూరు కవిత, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. షాయింపేట మండలంలోని మైలారం గ్రామ పెద్ద చెరువు కట్ట కబ్జాకు గురైనట్లు బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, మైలారం చెరువు కట్టపై బీటీ రోడ్డు నిర్మాణానికి సీఆర్ఆర్ నిధుల కింద 1,60,00,000 మంజూరు అయినప్పటికీ కాంట్రాక్టర్ పనులు నిర్వహిస్తున్న సమయంలో అవకతవకలు జరిగాయని తెలిపారు. కాంట్రాక్టర్ సూచన మేరకు షాయింపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిపాల బుజ్జిరెడ్డి తన పొలంలో మట్టి పడకుండా దాదాపు 300 ఫీట్ల చెరువుపై వైపు మొరం పోయించడంతో మైలారం గ్రామంలోని ఎస్సీ కాలనీ ముప్పుకు గురవుతోందని వారు ఆరోపించారు. వెంటనే ఇరిగేషన్ అధికారులు జోక్యం చేసుకుని బీటీ రోడ్డు పనులను పర్యవేక్షించి సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీసీఎస్ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, గడిపే విజయ్, అరికల్ల ప్రసాద్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా మన పూపలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డికి ఆదేశాల సార్, అలాగే మరి వరంగల్ రోడ్ జిల్లా చైర్మన్ అయిన గండ్ర జ్యోతి మేడం
పర్యవేక్షణలో అప్పటి సిఆర్ఆర్ అప్పుడు గత ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి సిఆర్ఆర్ నిధుల నుండి 1,60,00,000తో పెద్ద చెరువు కట్టపై బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అట్టి పనుల విషయంలో పనులు జరుగుతున్న క్రమంలో అధికార పార్టీ నాయకులు కాంట్రాక్టర్ను ఇబ్బంది పెట్టి పనులు జరుగుతున్న క్రమంలో ఒక 300 మీటర్ల డిస్టెన్స్లో అధికార పార్టీ నాయకులైన మండల పార్టీ ప్రెసిడెంట్ బుచ్చిరెడ్డి గారి పొలం దగ్గర నా పొలంలో పోస్తే నా పొలం నష్టం గురవుతుంది అని కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టి అట్టి 300 మీటర్ల డిస్టెన్స్ని చెరువు వైపు ఒక 15 ఫీట్లు చెరువు సైడ్ నెట్టి మొరం పోయడం జరిగింది. ఆ మొరం పోయడం క్రమంలో అధికార పార్టీ నాయకులు తలొగ్గి పర్యవేక్షణ కరువైంది. దీనిలో క్రమంగా మైలవరం గ్రామంలో ఎస్సీ కాలనీ నీటి ముప్పు గురవుతుంది. వాళ్ళు అంటే ఇట్లా మట్టి పడడం వల్ల చెరువు మునిగి వాళ్ళ ఇళ్లకు నీళ్ళు వచ్చి వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఏది ఏమైనా స్థానిక కలెక్టర్ గారన్నా జిల్లా అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ కట్ట నిర్మాణంలో సజావుగా పనులు జరిగి పూర్తయ్యే వరకు చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులపైన ఉంది. ఏదేమైనా దీనిలో అధికార పార్టీ నాయకులు తలొగ్గి ఈ నిర్మాణ పనుల్లో పర్యవేక్షణ కరువైన మాట స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఏది ఏమైనా సజావుగా నిర్మాణ పనులు జరిగి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికార పార్టీ నాయకుల మీద ఉంది. దానికి అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ఈ పనుల్లో ఇష్ట వచ్చిన రీతిలో వ్యవహరించి ఈ కొంత ప్రజానికానికి ఇబ్బంది గురి చేస్తున్నమాట వాస్తవం. ఇప్పటికైనా ఏదేమైనా స్థానిక ఇరిగేషన్ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ డీలు కానీ ఏఈలు కానీ పంచాయతీ సంబంధించిన డీలు కానీ ఇరిగేషన్ సంబంధించిన ఈలు కానీ డీలు కానీ స్థానిక కలెక్టర్ కానీ ప్రత్యేక చొరవ తీసుకొని ఇప్పటికైనా ఆ నిర్మాణ పనులు సజావుగా జరిగి ప్రజలకు ఉపయోగపడంగా చూడాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఒక రిటైర్మెంట్ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రిటైర్మెంట్ రోజు ఉపాధ్యాయురాలు విద్యార్థినులతో కలిసి స్టెప్ వేయడం అక్కడి వారిని ఆకర్షించింది. ఈ సందర్భంలో విద్యార్థినులు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తుండగా మధ్యలో ఒక అనుకోని అతిథి సడన్ ఎంట్రీ ఇచ్చి వేడుకలో మరింత ఉత్సాహాన్ని నింపారు. ఆ అతిథి హాజరు కావడంతో కార్యక్రమం ఊహించని మలుపు తిప్పింది. నందిగామ పట్టణంలోని పోస్టాఫీస్ ఎదుట ఓ మహిళా మెడలో ఉన్న బంగారు చైన్ను గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. అనంతరం వారు పల్సర్ బైక్ పై అక్కడ నుంచి పారిపోయారు. గత 6 నెలలుగా వరుస దొంగతనాలు జరుగుతున్నాయనే ఆందోళనను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు. బీసీలకు
కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏమి సాధించిందో చెప్పగలదా అని ప్రశ్నించారు బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్. ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహిస్తున్న బీసీల విజయోత్సవ సభను వ్యతిరేకిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో బీసీ సమాజ్ నాయకులు బొల్లిశెట్టి లక్ష్మణ్, ఎదునూరి రమేష్, మంచర్ల సదానందం, ఆకుతోట పద్మాదేవి, పెద్దపల్లి సూరయ్య, గంధే శ్రీ తిరుపతి, గుమ్ముల సుదర్శన, కొండు రాజు, చెవుల సురేష్, బొట్ల శ్రీ లక్ష్మీనారాయణ, పెద్దపల్లి భీమయ్యలు తదితరులు పాల్గొన్నారు. జై బీసీ. ఏదైతే ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో బీసీ విజయోత్సవ సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం చేసింది. ఏదైతే బీసీ విజయోత్సవ సభ చేయడాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్ భాగంగా స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్ అమలు చేస్తామన్నటువంటి సందర్భం. ఆ రిజర్వేషన్ అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. చేయాల్సినటువంటి ప్రక్రియ చేయకుండా అనవసరమైనటువంటి జీవోలను ఇంప్లిమెంటేషన్ చేస్తూ చేసేటటువంటి ప్రక్రియ చేయకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చట్టం చేయాల్సిన ఏదైతే ఉందో అది కాకుండా జీవోల ద్వారా ఇది 42% రిజర్వేషన్ ని అమలు కాదని తెలిసి ఎవరైనా కోర్టుకు పోతే అది కొట్టివేయబడుతుందని ఇది కూడా తెలిసి బీసీ ప్రజలను మోసగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మేము చెప్పేది ఒకటే, గత ఎన్నికల ముందు మీరు ఏదైతే డిక్లరేషన్ చేసిందో ఆ ప్రకారం స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఈ బీసీ విజయోత్సవ సభ నిర్వహించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీ ప్రజలకు మీరు మోసం చేయాలని చూస్తే బీసీ యావత్ సమాజం చూస్తూ ఊరుకోదు. ఏదైతే 42% రిజర్వేషన్ అమలు తర్వాతనే విజయోత్సవాలు చేసుకోవాలి. దాని ఏదైతే ప్రక్రియ ఉందో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చట్టసభల్లో దాన్ని అమలు చేసుకొని చట్టం చేయాల్సినటువంటి ప్రక్రియ చేయకుండా తూతూ మంత్రంగా ఇక్కడ బీసీ ప్రజలను మోసం చేస్తూ అనవసరమైనటువంటి కాలయాపన చేస్తా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చట్టం చేసి 42% రిజర్వేషన్ అమలయ్యే విధంగా చూడాలని చెప్పేసి బీసీ సమాజ్ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై బీసీ. ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజు ఆయన తల్లితో కలిసి కర్నూలు ఉల్లి మార్కెట్లో సందర్శించారు. అంతకుముందు ఇంటి వద్ద అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. త్వరలోనే రాజకీయ ఆరంగేటం చేయనున్నారని ఊహాగానాలు జోరందుకున్నాయి. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కొత్తిపూడి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 మహిళలను అన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 లక్షల నగదు, 106 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. బస్సుల్లో ప్రయాణించే సమయంలో దృష్టి మళ్లించి నగదు, బంగారు వస్తువులు దొంగిలిస్తున్నట్లు విచారణలో మహిళలు ఒప్పుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారు గోకవరం గ్రామానికి చెందిన తొండ శాంతి, ఆవుల భూలక్ష్మిగా గుర్తించారు. ఇద్దరిపై గతంలో పత్తిపాడు, ఏలేశ్వరం, రౌతలపూడి పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఫోటో తెచ్చు మధ్యకాలంలో మా కాకినాడ జిల్లా అన్నవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఆటోలోని ఆర్టీసీ బస్సులోని ప్రయాణించే ప్రయాణికుల వద్ద తోటి ప్రయాణికుల మాదిరిగా నడుస్తూ ప్రవర్తిస్తూ వాళ్ళ బ్యాగుల్లో నుంచి విలువైన బంగారు వస్తువులు, డబ్బు దొంగలించడం జరిగింది. వీటి మీద అన్నవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ దొంగతనాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మా జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం మా డిఎస్పీ శ్రీ శ్రీహరిరాజు గారు వారి యొక్క పర్యవేక్షణలో నేను, మా ఎస్ఐ గారు, మా క్రైమ్ పార్టీ సిబ్బంది అందరూ కూడా కలిపి ఈ దొంగతనాలకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే ఈ దొంగతనాలు చేశారో ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అన్నింటినీ కూడా సేకరించి ఈ 4 కేసులకు సంబంధించి ప్రత్తిపాడు కేసులో ప్రాపర్టీ ఒక హారం అండ్ రూపులు ఇవన్నీ కూడా ప్రతిపాడు బస్ స్టాండ్లో పోవడం జరిగింది. అదేవిధంగా 2 లక్షల క్యాష్ అనేది 13/8/2025 తేదీన ఒక ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ఒక మహిళ దగ్గర నుంచి దొంగతనం గావించబడినటువంటి డబ్బు
అదేవిధంగా చైన్ వచ్చి మా ఏలేశ్వరం సంబంధించిన కేసులో ఆర్టీసీ బస్సులో దొంగలించబడినటువంటి చైన్. అదేవిధంగా ఈ చిన్న నెక్లెస్ వచ్చేసరికి ఇది మా రౌతులపూడికి చెందినటువంటి పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులో ప్రాపర్టీ. ఇవన్నీ కూడా తొండా శాంతి అలియాస్ కాసమ్మ, ఆవుల భూలక్ష్మి వీళ్ళిద్దరూ కూడా డైవర్స్ కాలనీ గోకవరం ప్రసిద్ధి చెందినటువంటి తెలగా పాముల కమ్యూనిటీకి చెందినటువంటి మంచి స్నేచర్స్ వీళ్ళందరూ కూడా. వీళ్ళు తోటి ప్రయాణికుల మాదిరిగా నడుస్తూ ప్రయాణికులు వాళ్ళు ఒకళ్ళు వాళ్ళతో మాట్లాడగలుగుతారంటారు, రెండో వాళ్ళు వాళ్ళ బ్యాగ్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ చాలా చాకచక్యంగా వాళ్ళు తెలియకుండా దొంగలిస్తూ ఉంటారు. వీళ్ళ మీద గతంలో కూడా చాలా కేసులు నమోదు ఉన్నాయి. అదేవిధంగా మా కేసుకు సంబంధించినటువంటి మా సర్కిల్ పరిధిలో 4 స్టేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీని మా అన్నవరం ఎస్ఐ శ్రీ శ్రీహరి బాబు గారు వాళ్ళ యొక్క క్రైమ్ సిబ్బంది వాళ్ళ మహిళా హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ గారి సహాయంతో ఈ ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈ క్రైమ్ ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ప్రాపర్టీ ఎంత ఉంది సార్? ఈ ప్రాపర్టీ వచ్చేసరికి గోల్డ్ వచ్చి 106.5 గ్రాములు, 106.5 గ్రాములు బంగారం, అదే క్యాష్ వచ్చి 2 లక్షలు. ఈ సందర్భంగా ఈ ప్రయాణికులందరికీ కూడా ఎవరైతే ఈ మధ్యకాలంలో ఆర్టీసీ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా ఈ స్త్రీశక్తిలో భాగంగా ఈ ఉచిత ఆర్టీసీ పథకం కూడా పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి లేడీస్ అందరూ కూడా మీరు ప్రయాణించే క్రమంలో మీరు ఆర్టీసీ బస్సులో కానీ ఆటోలో కానీ ప్రయాణించేటప్పుడు మీ పక్కన ఎవరు కూర్చుంటున్నారు, వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, మీతో ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు రెండో వాళ్ళు మీ బ్యాగ్లో ఎక్కడ ఉంటుంది, వాళ్ళు ఎలా చూస్తున్నారు అన్నది కూడా దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేయండి. థ్యాంక్ యూ. గోదావరి కని గంగానగర్లోని రామగుండం ఏరియా లైన్ లారీ యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ కుందూరు శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోదావరి ఖనిని గంగానగర్లోని రామగుండం ఏరియా లైన్ లారీ యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ కుందూరు శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మా ఎమ్మెల్యే ఠాగూర్పై ఒక్క మాట కించపరిస్తే ఊరుకోము, ప్రజలతో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలు గట్టిగా సమాధానం చెప్తారు అని కుందూరు శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్, నిన్న మొన్న జరిగినటువంటి కొన్ని విషయాలలో టీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది నాయకులు వారి ఇష్టానుసారంగా మా ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మీద విమర్శలు చేయడం జరిగింది. ఈ విమర్శల మీద ఏంటంటే ఇక ముందు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారిని ఇష్టానుసారంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే మేము సహించేది లేదు, ఊరుకోను. ఎందుకు అంటే వారు 2-3 విషయాల మీద మాట్లాడడం జరిగింది. మాకేమనిపిస్తుంది అంటే ఈ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే దెయ్యాలు వేదాలు చెప్పినట్టు అనిపిస్తుంది. మేము కూడా ఎక్కువ ముందుకొచ్చి ఎందుకు పోనీ పని చేసుకుంటూ పోవాలి, ఎన్నో పనులు చేసుకుంటూ పోతా అంటే పనులు ఇచ్చే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉంటారని చెప్పి మేము కూడా చిన్నదానికి పెద్దదానికి ఎందుకు మాట్లాడడం, ఎందుకు కౌంటర్లు చేయడం అని చెప్పి మా నాయకుడు మమ్మల్ని ప్రతి దానికి ఏంటంటే అన్నిటికీ అవసరం లేదురా మనం పని చేసుకుంటూ పోదామని చెప్తూ ఉంటాడు. లేకపోతే మీకంటే ఎక్కువ మాట్లాడతాం, మీకంటే ర్యాష్గా మాట్లాడతాం, అన్నిటికీ సమాధానం కూడా చెప్తాం. మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రతి ఒక్కరం ఒక సైనికుల లెక్క మేము రాజ్ ఠాకూర్ దగ్గర మేము పార్టీకి పనిచేస్తూ ఉన్నాం. మా దాంట్లో కూడా ఎవరైనా తప్పులు చేస్తే మానుకోండి, తప్పు చేసిన వాళ్ళు రాకుంటాడు కూడా బేషరతో చెప్తా ఉన్నాం. ఆయన పెద్ద మనిషి మాట్లాడతాడు. ఆయన ఎన్నో ఫారిన్లో ఉండి ఇక్కడ ప్రజల్లోకి వచ్చి జనంలో ఏం జరుగుతూ ఉంది, గత 10 సంవత్సరాలలో మీరు ఏ పార్టీలో ఏం పని చేసిళ్ళు, టీఆర్ఎస్ చేసిన పనులేంటి, ఇవాళ కాంగ్రెస్ గెలిచి సంవత్సరంన్నర కావస్తూ ఉంది, ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఏం పనులు చేసింది అనేది దాని మీద అవగాహన తెలుసుకొని మాట్లాడాలి. మీరు ఎక్కడో ఉండి ఎవరో చెప్పిన మాటలని ఎవరో ఫోన్లలో చెప్తే మీ ఇష్టానుసారంగా మీరు ప్రెస్ మీట్లు ఎన్నో ఉండి పెడతారు. మీరు ఎమ్మెల్యే గారిని ఎట్లా పడితే అట్లా ఇష్టానుసారంగా ఏదో ఏ పని చేసినా కానీ ఏదో పైసలు దండుకుంటాడు పని మాట్లాడుతూ ఉన్నారు. మీరు దీని మీద డిబేట్ పెట్టండి, మీ పార్టీకి మీరు కూడా రాండి, డిబేట్ పెడదాం. ఎక్కడంటే అక్కడ సెంటర్లో డిబేట్ పెడదాం. గత పాలనలో పైసలు తీసుకొని పనిచేసిలా, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పైసలు తీసుకొని పనిచేస్తుర్రా అనే దాని మీద మనం డిబేట్ పెడదాం. ఎక్కడైనా సరే ముఖ్యంగా ఇంకోటి ఏం మాట్లాడతారు, ఉస్కా ఫ్రీ చేయడానికి కారణం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా గరీబు వాళ్లకు మధ్యతరగతి కుటుంబాలకు ఇసుక అందుబాటులోకి రావాలి, తక్కువ రేటుకు రావాలి, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పనిచేస్తుంది. అట్లనే దాని మీద ఆధారపడి రవాణా చేసుకునేటోళ్ళు ట్రాక్టర్ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే చిన్న చితక వాళ్ళకు 1000 రూపాయల ట్రిప్పు లెక్క
ఉసుక ట్రాక్టర్ 1000 రూపాయలు అంటే ఒక 1000 రూపాయలు అంటే ట్రాక్టర్ ఓనర్ బతుకుతాడు, దాని మీద లేబర్ బతుకుతాడు, డ్రైవర్ బతుకుతాడు. అట్లా ఒక ట్రాక్టర్ మీద వచ్చి ఒక 5-6 కుటుంబాలు బతుకుతాయి. ప్లస్ ఈ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళకు ఉసుక తక్కువ రేటుకు వస్తుంది. మనము ఇప్పుడు లారీ కొంటే ఎంత పడుతుంది? 30-40 వేలు పడుతుంది. 6,000ల్లో మీకు 6 ట్రాక్టర్లు వస్తుంది. ఇసుక ఎంత వస్తుంది? 6 ట్రాక్టర్లు వస్తుంది ఒక లారీలో. 6,000కు ట్రాక్టర్ వస్తుంది. 30,000 ఎక్కడ, 6,000 ఎక్కడ? కనీసం మాట్లాడేటప్పుడు జ్ఞానంతో మాట్లాడాలి. కొంచెం చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు మాట్లాడాలి. మీకంటే ఎక్కువ ర్యాష్గా మాట్లాడతాం మేము, మాట్లాడలే కాదు, మాకు కూడా అన్నీ ఉన్నాయి. గతంలో ఒక ట్రాక్టర్ 5,000 రూపాయలకు అమ్ముకున్నారు ఇక్కడ ఇసుక. మీ వాళ్ళని అడుగు, నీ ఎమ్మడి తిరిగే ఉన్నారు కదా బ్యాచ్, ఆ బ్యాచ్ని అడుగు. ఒక ట్రాక్టర్ ఉసుక 4,000 నుంచి 5,000కు అమ్ముకున్నారా లేదా అనేది అడగండి, తెలుసుకోండి. ఇలా 1000 రూపాయలకు వస్తుంది. మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఒక ట్రాక్టర్ మీద 5 కుటుంబాలు బతుకుతున్నారు. చూడయా, దొంగలంటే దొంగని పట్టుకరా, ఎవడు చేస్తాడో వాడిని పేరు పెట్టి మాట్లాడు. ఎవడన్నా ఉంటాడు, మంచిగా 10 మంది అన్నాక ఊరన్నాక వీళ్ళు అందరు ఉంటారు. అన్నప్పుడు ఎవడైతే తప్పు చేసిండో వాని పేరు పెట్టి మాట్లాడు. బరాబరిగా వాని మీద యాక్షన్ తీసుకుంటారు. మాకైతే మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాడు, ఏమని, తప్పు చేసేటోళ్ళు ఎంబటి ఉండకూరు అంటాను, తప్పు చేసిన వాళ్ళకి బరాబరి శిక్షలు పడతాయి అంటాను. ఏం లేదు, పోలీస్ పని పోలీస్ చేస్తా అంటాను. బాగా చెప్తే అదే పని జరుగుతుంది. అంతేగాని మీ ఇష్టానుసంగా నోరున్నది కదా అని చెప్పి ఎమ్మెల్యే గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు. మీరు ఇవాళ అంటుర్రు కదా, ఇంకొకటి మాట ఏం మాట్లాడుతుర్రు, ఆర్ఎఫ్సీలు అంటుర్రు. ఆర్ఎఫ్సీలు సర్వనాశనం కావడానికి కారణం ఎవరు? మీ టీఆర్ఎస్ నాయకులు కాదా? విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఎస్ఐ దుర్గా మహేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఎస్ఐను వీఆర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వినాయక నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో డీజే ఆపమనే క్రమంలో ఎస్ఐ సమయం కోల్పోయి మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ దూషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా బీజేపీ నేతలు వీడియోను సిపికి పంపించి ఫిర్యాదు చేశారు. అనంతరం విచారణ జరిపి సిపి రాజశేఖర్ బాబు చర్యలు చేపట్టారు. ఏం చూసావు? బొచ్చు చూసావు? ఆడల దగ్గర బూతులు ఎందుకు? బొచ్చుకిచ్చొద్దు, బొచ్చుకిచ్చొద్దు. ఎవరు బొచ్చుకిచ్చు? ఆడల దగ్గర వద్దు. ఆడోళ్ళు మర్యాద పని. మీరు చాలా మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. బొచ్చుకిచ్చు అనకూడదు ఆడోళ్ళ దగ్గర. ఆడోళ్ళ దగ్గర బొచ్చాను సార్, ఆడోళ్ళ దగ్గర బొచ్చాను సార్. ఏంటి బొచ్చు? సార్ ఆడోళ్ళు బొచ్చాను సార్, బీజేపీ నాయకురాలు సార్. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి. ఏంట్రా దేనికి చెయ్యి తప్పండి, తప్పండి రికార్డు చేస్తాను. ఆడోళ్ళు బొచ్చండి సార్, ఆడోళ్ళు బొచ్చండి సార్, ఆడోళ్ళు బొచ్చండి సార్. మీకు ఆడోళ్ళు బొచ్చండి సార్, చెప్పండి. ఆడోళ్ళు బొచ్చండి అండి, ఆడోళ్ళు బొచ్చండి. ఇంకా తోయండి, మీరు తోయండి, 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 తోయండి. కొట్టండి, కొట్టండి పని లేదు, కొట్టండి, కొట్టండి లేదు, కొట్టండి. ఏం సార్ అది సంవత్సరానికి ఒకసారి చేసుకునే పండక్కి ఎవరు ఇబ్బంది ఏం పడరు సార్. దేనికి ఇబ్బంది పడతారు? అందరూ ఇబ్బంది పడతారండి. ఆడలు బొచ్చాను సార్, తప్పు కాదు అది, ఎందుకు లేదండి. వీడియో తీసే ఉంచుతా, వీడియో తీసే ఉంచుతా, వీడియో తీసే ఉంచుతా, వీడియో ఉంచే ఉంటుంది. వీడియో ఆన్లైన్ ఉంటుంది. 5గురు వచ్చారు, 5గురు వచ్చారు. అప్పుడు నోట్లో మాట్లాడాలి. ఏంటి ప్రాబ్లం ఏంటి? మన అక్కను మనంతా తప్ప కాదా? తప్ప కాదా? తప్ప కాదా? ఓకే ఓకే. విద్యారంగంలో 35 ఏళ్ల నిరంతర సేవలకు గుర్తింపుగా పెద్దపల్లి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2025ను గీతాంజలి హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు గణిత బోధకులు కంది రవీందర్ రెడ్డి అందుకున్నారు. 1990లో కోల్ బెల్ట్ ప్రాంతంలో గీతాంజలి హైస్కూల్ను స్థాపించి వేలాది మంది విద్యార్థులను జాతీయ నిర్మాతలుగా తీర్చిదిద్దడంలో రవీందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. సరస్వతి మాతా కటాక్షం, అహర్నిశల కృషి, విద్య పట్ల ఉన్న ఆసక్తి కారణంగా ఆయనకు ఈ గౌరవం లభించిందని మేధావులు, విద్యావేత్తలు, శ్రేయోభిలాషులు అభిప్రాయపడ్డారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చేతుల మీదుగా విద్యాధికారి సమక్షంలో అవార్డును స్వీకరించిన రవీందర్ రెడ్డి విమర్శలకు తావు లేకుండా విద్యా నిబద్దతతో ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా 35 సంవత్సరాలుగా గడిపి తల్లిదండ్రులు, విద్యార్థుల అభిమానాన్ని చూరగొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మేధావులు, పోషకులు, విద్యార్థులు రవీందర్ రెడ్డిని అభినందించారు.
మంచిగా రాసుకున్నాము. నా ఫోటోలు మరో న్యూస్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.